ఆంధ్రప్రదేశ్లో రేపటి నుంచి ఎన్టీఆర్ వైద్య సేవా పథకం కింద వైద్య సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రైవేట్ ఆసుపత్రుల అసోసియేషన్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తుంది. ప్రభుత్వం నుంచి రావాల్సిన దాదాపు 3,000 కోట్ల రూపాయల బకాయిలు పెండింగ్లో ఉండడం, కొత్తగా అమలు చేయాలనుకుంటున్న యూనివర్సల్ హెల్త్ కవరేజ్ విధానంపై అభ్యంతరాలు నేపథ్యంలో ఆసుపత్రుల యాజమాన్యాలు ఈ కఠిన నిర్ణయాన్ని ప్రకటించాయి. గత 4 నెలల్లోనే ఈ బకాయిలు 2,500 కోట్ల నుండి 3,000 కోట్లకు చేరుకున్నాయి. వీటి చెల్లింపులపై ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పష్టమైన రోడ్ మ్యాప్ అందడం లేదని ఆసుపత్రుల ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్లో రేపటి నుంచి ఎన్టీఆర్ వైద్య సేవా పథకం కింద వైద్య సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రైవేట్ ఆసుపత్రుల అసోసియేషన్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తుంది. ప్రభుత్వం నుంచి రావాల్సిన దాదాపు 3,000 కోట్ల రూపాయల బకాయిలు పెండింగ్లో ఉండడం, కొత్తగా అమలు చేయాలనుకుంటున్న యూనివర్సల్ హెల్త్ కవరేజ్ విధానంపై అభ్యంతరాల నేపథ్యంలో ఆసుపత్రుల యాజమాన్యాలు ఈ కఠిన నిర్ణయాన్ని ప్రకటించాయి. గత 4 నెలల్లోనే ఈ బకాయిలు 2,500 కోట్ల నుండి 3,000 కోట్లకు చేరుకున్నాయి. వీటి చెల్లింపులపై ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పష్టమైన రోడ్ మ్యాప్ అందడం లేదని ఆసుపత్రుల ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.